అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, గ్రహాల యొక్క స్థితిగతులు ఏంటి, ఇవన్నీ ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు గట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారండి? బాగున్నా అండి. ఓకే. గురుగారు, ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? అంటే పెళ్లి అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, వాళ్ళ స్థితిగతులు అవ్వచ్చు, ఉద్యోగము, కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునేవారు, ఈ రాశులందరికీ ఆగస్టులో ఎలా ఉండబోతోందో వివరించండి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశులు ఏదైతే మనకు ఉన్నాయో 12 రాశుల వారికి 2026 సంవత్సరం ఆగస్టు మాసం. ఈ ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా సానుకూల పరిచేసి రాశులు అన్నిటి మీద కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా ఇటీవల మారినటువంటి గురు భగవానుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, రవి భగవానుడు కావచ్చు, ప్రతి మాసంలో మారుతుంటారు రవి భగవానుడు, బుధ భగవానుడు కావచ్చు. ఇవన్నీ గ్రహాలు కూడా ఒకటే బాణిలో రావటం, ఒకటే రాశిలో రావటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆగస్టు మాసంలో శ్రావణ మాసం, అందులో ఆషాఢ మాసం కూడా ఆరంభమవుతూ ఉంటుంది. ఆగస్టు 14వ తారీఖు వరకు ఆషాఢ మాసం, 14వ తారీఖు తర్వాత శ్రావణ మాసం కూడా ఆరంభమవుతూ ఉంది. కొన్ని ప్రాంతాలు అయితే కొలుపులని, కొన్ని ప్రాంతాల్లో బోనాలు అనేవి చేస్తూ ఉంటారు. అమ్మవారికి స్వామివారికి ఆరాధించేటువంటి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేనప్పుడు, ఏదైనా వైరస్లు విపత్తులు అయినప్పుడు ఖచ్చితంగా కూడా అక్కడ అమ్మవారికి స్వామివారికి చేసేటువంటి ఆరాధనలు, అర్చన, హోమం, యజ్ఞ యాగాల్లో పాల్గొన్నట్టయితే కనుక అన్ని రకాల బాగుంటుంది. ఇకపోతే మనకి ద్వాదశ రాశుల్లోకి వచ్చేటప్పటికి అన్ని రకాల గ్రహాల యొక్క స్థితిగతులు మనం జోడించినట్టయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఈ ద్వాదశ రాశుల వరకు అందరూ కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. గురుగారు, ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వారు ఎలాంటి ఫలితాలు పాటించాలంటారు? కర్కాటక రాశి ద్వాదశ రాశిలో ఏంటంటే కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసం. ఈ ఆగస్టు మాసం చూసినట్టయితే కనుక గురు భగవానుడితో స్వస్థానంలో ఉన్నారు. ఈ గురు భగవానుడితో పాటు బుధుడు కూడా సంచరిస్తున్నారు. కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్న వారు పెళ్ళిళ్ళ కోసం ఆగితే చాలా మంచిదిగా బాగుంటుంది. ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి గురుబలం చాలా అద్భుతంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి వీరికి ఉన్నటువంటి మొండితత్వం, మూర్ఖత్వం ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఉపయోగిస్తే జీవితంలో ఎదగడానికి ఏదైతే ఇప్పటివరకు పడ్డటువంటి కష్టాలు కావచ్చు, నిష్ఠలు కావచ్చు, మాట కావచ్చు, మందలింపు కావచ్చు, ఇవన్నీ కూడా సరిదిద్దుకొని మళ్ళీ ముందుకు వెళ్ళేదానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసం. దాంతోపాటు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి అయితే కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసం 15వ తారీఖు తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. పెళ్ళిళ్ళు మాత్రం కొంచెం ఈ సంవత్సరం ఆపుకుంటే చాలా బాగుంటుంది. లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్ మ్యారేజ్ అయినా ఈ సంవత్సరం చేసుకోకపోతే బాగుంటుంది. ఎందుకంటే కనుక తొందరపడి నేను పెళ్లి చేసుకున్నారంటే కనుక ఖచ్చితంగా అవి కొంచెం ఇబ్బందికరంగానే కనిపిస్తూ ఉంది. కాబట్టి భార్యాభర్తలు దూరంగా ఉంటే కూడా వాళ్ళని ఇప్పుడు కలిసేదానికి కూడా అవకాశం కనిపించట్లేదు. ఇంకా గొడవలు పెరిగేలా కనిపిస్తున్నాయి. కాబట్టి పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు. ఎందుకంటే రోడ్డు మీద పడేసేటువంటి యోచన కూడా కనిపిస్తూ ఉంది. అలానే వీరికి అక్రమ సంబంధాలు కానీ, ఎఫ్ఐఆర్స్ కానీ ఏమైనా ఉంటే కూడా తగ్గించుకుని చాలా బాగుంటుంది. బెట్టింగ్లో డబ్బులు పెట్టి పోగొట్టుకోవడం లాంటివి, నమ్మేసి ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఏదైనా వ్యాపారాల్లో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా ఖచ్చితంగా నష్టపోయేదానికి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ఏది కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోకూడదు. ఉన్నదాంట్లో చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి తప్పితే కొత్తగా అయితే మొదలు పెట్టడానికి లేదు, కొత్తగా సాధించడానికి లేదు, కొత్తగా ఏదైనా ఆరంభం చేయడానికి లేదు. కానీ జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ యొక్క కర్కాటక రాశి వారు అనుకునేది సాధించడానికైనా ఎన్నో రంగాలు ఉంటాయి. దాంట్లో వీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలంటే టీ షాప్స్ కానీ, హోటలు, రెస్టారెంట్స్, మ్యూచువల్స్ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే ముందుకు వెళ్ళేదానికి అయితే ఎక్కువగా ఉంటుంది. ఎవరిని నమ్మితే మాత్రం పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెడితే మాత్రం ఖచ్చితంగా నష్టపోయేదానికి అయితే కనిపిస్తుంది. బెట్టింగ్ లాంటివి పెట్టకూడదు. అలానే గురువు ఏం చేస్తాడంటే వీళ్ళు గురు బుధులు ఇద్దరు కలిసి ఉన్నారు. కాబట్టి మోసం చేస్తారు. ఇద్దరు కలిసి మోసం చేసేదానికి కనిపిస్తుంది. ఎవరైనా నమ్మి మనం డబ్బులు ఇచ్చినా కూడా ఖచ్చితంగా డబ్బులు తిరిగి రావు. ఎందుకంటే ఇబ్బంది పడతారు, మళ్ళీ శత్రుత్వం పెరుగుతుంది. కాబట్టి దాని దగ్గర జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు ఈ మాసం మొత్తం కూడా. అలానే ఉన్న కార్యక్రమం ముందుకు చేసుకుంటూ ఉంటూ ఆరోగ్య సమస్యలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో రాజకీయ రంగంలో ఉన్నవాడు కూడా చుక్కెదురు కనిపిస్తూ ఉంది. ఆరోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగానే మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, కాళ్ళు చేతులు గుంజడం ఇలాంటివి కూడా బాగా కనిపిస్తూ ఉంది. ఇక రాశి ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, దశల ప్రకారంగా రాసులు ముడిపడి ఉండవు. ఏంటంటే మనకి గోచార ప్రకారం ఒకటి చెప్తూ ఉంటుంది, మనకి జరిగేది ఒకటి ఉంటుంది. జాతకంలో నేను కలెక్టర్ అవ్వాలని ఉంటే అతను బిల్ కలెక్టర్ అయితే ఉంటాడు అనమాట. ఎందుకు అట్లా జరుగుతుందంటే మన పైన ఎవరైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ కానీ మన పైన ఎవరైనా దండెత్తేసి ఏదైనా చేయిస్తే కూడా అలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దాని దగ్గరగా జాగ్రత్త తీసుకుంటూ ఉండాల్సిందే. ఎందుకంటే ఎవరైనా మనమేం చేయించాలంటే జాతక ప్రకారం కాదు, అది వేరే విధంగా అవుతూ ఉంటుంది అన్నమాట. మనకి ఏ పని చేసినా ముందుకెళ్ళిపోవటం, అష్టదిబ్బందన అవటం, నల్లబడిపోవటం, ఆకలి అవ్వకపోవటం, చిరాకు, కోపం రావటం, ఏ పని ఎవరిని కొట్టడం లాంటివి, అందరూ దూరం అయ్యడం లాంటివి జరుగుతున్నాయంటే కనుక మన మీద ఇది జరుగుతుందని గ్రహించుకోవాలి, గమనించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఆ తర్వాత మంచి గురువు ఉంటే సంపాదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కారం మార్గం చూపించే
విధంగా ఉంటుంది. ఇక ఆగస్టు మాసంలో ఇది గనక కొత్తగా కార్యక్రమాలు కానీ, కొత్తగా జాబులు కానీ చేసేదానికి ఇది సహకరించకూడదు. ఏదైనా జాబ్ వచ్చిన తర్వాత మానేయాలి కానీ, కొత్తగా జాబ్ మానేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడేదానికి కనిపిస్తుంది 3 మాసాల వరకు కూడా. ఇక ఈ రకంగా ఎన్ని రంగాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారు కొంచెం కొంచెంగా ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి, ఇక రానున్నటువంటి అక్టోబర్ 31 తర్వాత కొంతమేర మెలకువగా ఉంటుంది. డబ్బులు రావాల్సినవి వస్తాయి. ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది కదా! అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఈ 2020 సంవత్సరం ఆగస్టు మాసం వరకు. ఇక వీరికి పరిహారాల నిమిత్తంగా చూసినట్టయితే గనక వీరికి ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చే కలర్ ఏంటంటే గనక కాఫీ కలర్, ఊదా కలర్, చాక్లెట్ కలర్. ఈ 3 కూడా వీరికి కలిసి వస్తూ ఉంటాయి. నెంబర్ కూడా వచ్చేసి వీరికి 8 అండ్ 4 నెంబర్స్ 2 కూడా బాగా అద్భుతంగా కలిసి వస్తాయి. పరమడ, దక్షిణం ఈ 2 దిక్కులు వీరికి అద్భుతంగా ఉంటాయి. మంగళవారం, బుధవారం 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక దీని దగ్గర దేవుని అనుగ్రహం కావాలంటే దేవుని అనుగ్రహం కన్నా ముందు ముఖ్యంగా వీరికి ఏంటంటే పరిహారాలు. ఈ పరిహారాలు వీరు ఏం చేయాలంటే కనుక ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ఒక 2 ఒక్కలు తీసుకొని తల చుట్టూ దిష్టి తీసుకొని ఇక్కడ పారిటి నీటిలో కానీ పొదలమైన చెట్లో కానీ వేసేసేయాలి. దేవుని అనుగ్రహం కూడా కావాలి కాబట్టి శివాలయం పంచామృత అభిషేకం మాసంలో ఒకసారి చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని రోజు అక్కడ దగ్గర పోస్తే కూడా చాలా అద్భుతంగా ముందుకెళ్ళేదానికి ఉంటుంది కాబట్టి ఆ మేర ముందు చూసుకోవచ్చు. ఇంకేదైనా సమస్య ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ సమస్య ఏముంటుందని పరిష్కార మార్గం చూపించవచ్చు. ఓకే. సో విన్నారు కదండి, ఈ ఆగస్టు మాసం అంతా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది, వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనేది గురుగారు చాలా స్పష్టంగా వివరించారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు.